రైతులు చేయుతను అందించకపోతే ఎవరు అధికార పీఠంలో కూర్చోలేరు అని చెప్పి ఈ వేదిక మీద నేను ఖచ్చితంగా చెప్పదలుచుకున్నా. ఈనాడు ఎవరు ఎమ్మెల్యే అయినా ఎమ్మెల్యే సంగతి పక్కన పెట్టండి, వార్డు మెంబర్ కావాలన్నా, సర్పంచ్ కావాలన్నా, ఎంపీటీసీ కావాలన్నా, జడ్పీటీసీ కావాలన్నా, జిల్లా పరిషత్తులు గెలవాలన్నా, శాసనసభలో ప్రాతినిధ్యం వహించాలన్నా, పార్లమెంటుకు వెళ్ళాలన్నా, ఏ రాష్ట్రానికి ముఖ్యమంత్రి కావాలన్నా రైతులు అండగా నిలబడాలి. ఆ రైతుల ఆశీర్వాదం ఉన్నప్పుడే మన కుర్చీ పదిలంగా ఉంటుంది అని బలంగా విశ్వసించే మీ సోదరుడు ఈరోజు ఈ వేదిక మీద నుంచి రైతులకు ఉద్దేశించి మాట్లాడుతున్నాడు. మిత్రులారా, ఈనాడు చాలామంది చాలా విషయాలు మాట్లాడుతున్నారు. చాలా విషయాలు మాట్లాడే వాళ్లకు అవకాశాలు రాని వాళ్ళు కాదు. ఆనాడు ఉమ్మడి రాష్ట్రంలో డాక్టర్ వైఎస్ రాజశేఖర రెడ్డి గారి మంత్రివర్గంలో మంత్రులుగా పనిచేసిండ్రు. ఆ తర్వాత తెలంగాణ రాష్ట్రంలో 10 సంవత్సరాలు ప్రభుత్వాన్ని నడిపిన వాళ్ళే ఇవాళ 18 నెలలు తిరగక ముందే ఈ ప్రభుత్వాన్ని నిందిస్తూ దూషిస్తూ వీధి నాటకాలతోని బయలుదేరారు. ఇవాళ తెలంగాణ రాష్ట్ర రైతాంగాన్ని నేను ఈ వేదిక మీద నుంచి విజ్ఞప్తి చేస్తున్నా. తెలంగాణలో ప్రజాప్రభుత్వం ఇందిరమ్మ రాజ్యం ఏర్పడిన తర్వాత గతంలో రైతు రుణమాఫీ గురించి మీకు తెలుసు. 2014లో ₹1,00,000 రైతు రుణమాఫీ చేస్తా అని మాట ఇచ్చి అధికారంలోకి వచ్చిన తర్వాత 4 విడతలుగా నేను ఇస్తాను, ఇప్పుడు నా దగ్గర నిధులు లేవని ఆనాడు మాట్లాడాడు. 4 విడతలలో అసలు కంటే మిత్తి తడిసి మోపెడై నెత్తి మీద అప్పు చేతిలో చిప్ప వచ్చే పరిస్థితి రైతులకు ఏర్పడ్డది. ఆనాడు తిరిగి 2018లో మళ్ళీ అదే వాగ్దానం ఇచ్చిండ్రు, ₹1,00,000 రైతు రుణమాఫీ చేస్తాం. మొదటిసారి తప్పు జరిగింది, రెండవసారి తప్పు జరగకుండా మేము చూసుకుంటాం, ₹1,00,000 రైతు రుణమాఫీ చేస్తామని. 5 సంవత్సరాల తర్వాత వెనక్కి తిరిగి చూస్తే ₹11,500 రైతు రుణమాఫీ చేస్తే 8,500 కోట్ల రూపాయలు మిత్తికే సరిపోయినాయి. 3,000 చిల్లర మాత్రమే ఆనాడు రైతులకు రుణమాఫీ చేసిండ్రు. 2 విడతలుగా మొత్తం లెక్క గడితే 10 సంవత్సరాలు 2 విడతలు ఆనాటి ప్రభుత్వం రైతులకు సరాసరిగా అందించింది 16-17 వేల కోట్ల రూపాయలకు ఎక్కువ ఇవ్వలేదు. కానీ మొదటి సంవత్సరంలోనే ప్రజాప్రభుత్వం మీ ఆశీర్వాదంతో వచ్చిన తర్వాత ఎన్నో ఇబ్బందులు ఉన్నా 10 సంవత్సరాలలో ఆనాడు వాళ్ళు చేసిన విధ్వంసం 100 సంవత్సరాలైనా కోలుకోలేని పరిస్థితికి తెలంగాణ రాష్ట్రాన్ని నెట్టేసింది. ఆనాడు ఫీజు రియంబర్స్మెంట్ కావచ్చు, రైతు రుణమాఫీ కావచ్చు, రైతుల గిట్టుబాటు ధర కావచ్చు, ఏ విషయంలో అయినా ఆనాడు తెలంగాణ రాష్ట్రంలో ఆర్థిక విధ్వంసానికి పాల్పడి తెలంగాణ రాష్ట్రాన్ని దిగజారిన ఆర్థిక వ్యవస్థను ఆనాడు మాకు అందించిండ్రు. అయినా మనోస్థైర్యాన్ని కోల్పోలే. అప్పటి వరకు 4 లక్షల కోట్ల రూపాయలు మాత్రమే అప్పు ఉందని అబద్ధాలు చెప్పి కప్పిపుచ్చి మనం గ్రామాలలో చూసినాం. అప్పులకు కూరుకుపోయిన పిల్లగానికి పిల్లనియాలంటే మాకు అప్పులు లేవయా, ఆర్భాటంగా మాకు పెద్ద పెద్ద కార్లు ఉన్నాయి, పెద్ద పెద్ద బంగళాలు ఉన్నాయి, అద్దాల మేడలు ఉన్నాయి. ఈ అద్దాల మేడలు చూసి మా పెద్ద కార్లను చూసి మాకు పిల్లని ఇవ్వండి అని చెప్పి ఊరి మీద కట్నాన్ని ఎక్కువ తెచ్చుకునేటోళ్ళు మనం గ్రామాలలో చూసినాం. అదే విధానాన్ని ఆనాటి ప్రభుత్వంలో పెద్దలు పెద్ద పెద్ద బంగళాలు కట్టిండ్రు, అద్దాల మేడలు కట్టిండ్రు, రంగుల గోడలు చూపించిండ్రు. కానీ రైతుల యొక్క ఆర్థిక వ్యవస్థ చిన్న భిన్నం అయిపోయింది. విద్యార్థులకు ఫీజు రియంబర్స్మెంట్ ఇవ్వలేని పరిస్థితి, రైతులకు రుణమాఫీ చేయలేని పరిస్థితి, రైతులు పండించిన పంటను కొనుగోలు చేయలేని దివాలా పరిస్థితి తెలంగాణ రాష్ట్రంలో ఉండే. ఆనాడు అసెంబ్లీ సాక్షిగా ఆనాటి పెద్ద ఆయన చెప్పిండు, మేమేం సత్రం నడపలేము, ఈడ రైతులకు మేము పండించిన పంట కొనాలంటే 7,000 కోట్ల రూపాయల నష్టం వచ్చింది, మేమెందుకు కొంటాం, ఓరేసుకుంటే మీరు ఉరేసుకున్నట్టే. ఆనాడు చెప్పిన మాట వాస్తవం కాదా అని నేను మిమ్మల్ని అడుగుతున్నా. మిమ్మల్ని అందరినీ ఒరేసుకోవద్దు, ఒరేసుకుంటే మేము కొనుగోలు చేయం, ఒకవేళ మీరు ఒరేసుకుంటే ఉరేసుకొని చావాల్సిందే అని రైతులకు చెప్పి స్వయంగా వాళ్ళ వ్యవసాయ భూమిలో ఫామ్ హౌస్లో 150 ఎకరాల ఒడ్లు పండిస్తే అవి మొత్తం తీసుకొచ్చి బహిరంగంగా పెట్టిన. ఆనాడు వాళ్ళ పొలంలో పండించిన వడ్లకు 4,200 రూపాయలు ధర ఇచ్చి కొనుగోలు చేసేటోళ్ళు వచ్చారు. మరి మనం పండించిన పంట 200 తక్కువైనా 2,000కు మేము అమ్ముతాం అంటే కొనేటోళ్ళు లేరు. మేము ఐకేపీ కేంద్రాలు తెరవమని చెప్పి ఆనాటి పరిస్థితి, ఆనాటి ప్రభుత్వం
రైతులకు పంగనామాలు పెట్టే పరిస్థితి తీసుకొచ్చింది. ఇవన్నీ ఇంకా మర్చిపోలే, ఇప్పుడే మీ ఆనాటి గాయాలు మానిపోలే. అయినా అలాంటి పరిస్థితుల్లో తెలంగాణ రాష్ట్రంలో ప్రభుత్వాన్ని ఏర్పాటు చేసి ఆనాడు స్పష్టంగా చెప్పినాం, మీరు వరి పండించండి, రాష్ట్ర ప్రభుత్వం కొనుగోలు చేస్తుంది, చివరి గింజ వరకు కొనే బాధ్యత మా ప్రభుత్వం తీసుకుంటుంది. ఎందుకంటే ఆనాడు ఇందిరమ్మ రాజ్యంలో సోనియా గాంధీ గారు కనీసం మద్దతు ధరను తీసుకొచ్చి రైతు పండించిన పంటకు దళారుల చేతిలో మోసపోకుండా ఈరోజు కనీసం మద్దతు ధరను అందించి రైతు పండించిన పంట కొనుగోలు చేసే బాధ్యత మాది అని చెప్పి ఈరోజు కాంగ్రెస్ ప్రభుత్వం మీ ముందు నిలబడి మొదటి విడతగా పంట కొనుగోలు చేసినాం. రెండో విడతకు వచ్చినప్పుడు నేను చెప్పిన పెద్దలు ఉత్తమ్ కుమార్ రెడ్డి గారితో మాట్లాడి, అన్న దొడ్డు బియ్యం తింటలేరు, ఈరోజు గ్రామాలలో చైతన్యం వచ్చింది. రైతులు స్వయంగా 10 రూపాయలు ఖర్చైనా కూలికి పోయి ఉపాధి హామీ కూలీ చేసుకునే పేదలు కూడా ఈరోజు సన్న బియ్యంతో బుక్కడు అన్నం తింటుండ్రు. సన్న బియ్యం మనం ఇవ్వాలి, సన్న బియ్యం ఇవ్వాలి అంటే మన రైతులు సన్న వడ్లు పండించాలి. ఎందుకంటే తెలంగాణలో పండించే వడ్లు నాణ్యమైనవి, శ్రేష్టమైనవి. కానీ దొడ్డు బియ్యం పండిస్తే దొడ్డు బియ్యం తినే పరిస్థితి లేదు. మనము రేషన్ షాపులలో దొడ్డు బియ్యం ఇస్తే మళ్ళీ తిరిగి మిల్లర్లు కొంటుర్రు, లేకపోతే కోళ్ళ దానాకు పోతున్నాయి. దొడ్డు బియ్యం ఇవ్వద్దు, సన్న బియ్యం ఇవ్వాలి అని నేను చెప్పిన. మరి ఏం చేయాలి, సన్న బియ్యం ఇవ్వాలి అని అంటే నేను చెప్పిన, మీరు రైతులకు విజ్ఞప్తి చేయండి, నేను చేస్తా మీరు చేయండి. ఉప ముఖ్యమంత్రి గారు చేస్తారు, వ్యవసాయ శాఖ మంత్రి గారు చెప్తారు, రైతులకు సన్న వడ్లు పండిస్తే 500 రూపాయల బోనస్ ఇచ్చి ఆ వడ్లను కొంటాము, మాది బాధ్యత అని అంటే నమ్మకంగా విశ్వాసంగా తెలంగాణ రాష్ట్రంలో పండించిన పంటలో 60% పోయినసారి సన్న వడ్లు మీరు పండిస్తే ఆ సన్న వడ్లను కొన్ని సన్న బియ్యం చేసి ఇవాళ పేదోళ్లకు సన్న బియ్యం రేషన్ షాపులలో పంచుతున్న మాట వాస్తవం కాదా? 6,40,000 కుటుంబాలు ఈరోజు రైతు వేదికలలో ఉన్నారు. ఇవాళ మా అక్కలీడికి వచ్చిండ్రు, రైతులు మాట్లాడినరు, మా ఆడబిడ్డలు మాట్లాడినరు. ఇవాళ పిల్లలకు రేషన్ షాపుల్లో మా ప్రభుత్వం ఇస్తున్న సన్న బియ్యంతోనే అన్నం పెడుతున్నారా లేదా ఒకసారి ఆలోచన చెయ్యండి. ఇవాళ మా రైతాంగానికి నేను ధన్యవాదాలు చెప్పదలుచుకున్నా. మీరు ఈ ప్రభుత్వం మీద నమ్మకంతో, విశ్వాసంతో బోనస్ ఇస్తారో ఇవ్వరో అని అనుమానం ఉన్నా మీరు సన్న వడ్లు పండించిండ్రు కాబట్టి ఆ సన్న వడ్లు ఇవాళ బియ్యంగా మారి పేదోళ్ళ కడుపు నింపుతున్నది అని అంటే రైతులు చేసిన ధైర్యం. అందుకే మీరు పండించిన సన్న వడ్లకు 500 రూపాయల బోనస్ ఇచ్చి కొనుగోలు చేసినాం. ఇవాళ ధైర్యంగా నిటారుగా నిలబడి తెలంగాణ రాష్ట్రం నెంబర్ 1 వడ్లు పండించడంలో ఒక్క సంవత్సరంలో 2,80,00,000 మెట్రిక్ టన్నుల వడ్లు పండించి దేశంలోనే మొదటి స్థానంలో, ఒకనాడు ఆంధ్రప్రదేశ్ పంజాబ్ మొదటి స్థానంలో ఉంటే ఇవాళ తెలంగాణ రాష్ట్రం వరి పండించడంలో మొదటి స్థానంలో ఉంది. అందులో సన్న వడ్లు పండించడంలో మనం మొదటి స్థానంలో ఉన్నాం. ఇవాళ మన రైతుల శ్రమ ఊరికపోలే. ఇవాళ మీరు కష్టపడి పండించిన సన్న వడ్లు బియ్యంగా మారి పేదోళ్ళ కడుపు నింపుతున్నాయి అని అంటే ఇంతకంటే రైతుల కళ్ళల్లో ఆనందం ఏముంటుంది? తెలంగాణ రాష్ట్ర ముఖ్యమంత్రిగా మీ సోదరుడిగా ఇంతకంటే విజయం ఏముంటుందని చెప్పి నేను ఈ సందర్భంగా మిత్రులారా మిమ్మల్ని అడుగుతున్నా. అందుకే ఇవాళ రకరకాల ఇబ్బందులు ఉన్నాయి. చాలామంది ఈరోజు మా బిల్లులు రాలేదంటున్నారు. అక్కడక్కడ మా సర్పంచులు రణగొన ధ్వని చేస్తున్నారు మా బిల్లులు రాలేదని. నేను మా సర్పంచ్ మిత్రులను అడుగుతున్నా, అయ్యా నేను వచ్చే నాటికే మీ కాలం అయిపోయింది సర్పంచుల పదవి. మీ సర్పంచ్ పదవులు, మీరు సర్పంచులుగా చేసిన పనులు మా హయాంలో చేయలే. ఆనాడు మీరు పనిచేస్తే ఆనాడు బిల్లులు చెల్లించండి. ఆయన మీలాకటి బిల్లులు చెల్లించనివి 1,29,000 కోట్ల రూపాయలు నా నెత్తి మీద అప్పు మోపి పొయ్యిండు. మొయ్యలేనంత భారం, నడుము వంగిపోయే పరిస్థితి ఉంది. దాదాపుగా 60,000 కోట్ల రూపాయలు కాంట్రాక్టర్లకు బిల్లులు పెండింగ్ పెట్టిపోయిండు. ఉచిత కరెంటు బిల్లులు 20,000 కోట్లు విద్యుత్ శాఖకు పెండింగ్ పెట్టిపోయిండు. ఇట్లా చెప్పుకుంటూ పోతే ఫీజు రియంబర్స్మెంటు, షాదీ ముబారక్, కళ్యాణ లక్ష్మి ప్రతి దగ్గర దొరికిన కాడల్లా అప్పు చేసిండు, అందిన కాడల్లా టోపీ పెట్టిండు. మొత్తానికి 8,29,000 కోట్ల రూపాయల అప్పు నా నెత్తి మీద మోపి బట్టి విక్రమార్క గారి నడుము వంగిపోయే పరిస్థితి రాష్ట్ర వ్యవస్థను, ఆర్థిక వ్యవస్థను మాకు అప్పచెప్పిండు. ఇన్ని అప్పులు, ఇన్ని తప్పులు చేసి ఇంకా ఇవాళ రోడ్ల మీదకి వచ్చి అడ్డమైన మాటలు మాట్లాడుతున్నారు. ఇవాళ వాళ్ళు చేసిన అప్పులను, వాళ్ళు చేసిన తప్పులను సరిదిద్దడానికి
రోజుకు 18 గంటలు పనిచేసిన సరిపోని పరిస్థితి. ఈ నేపథ్యంలో ఈరోజు సర్పంచులు ఒక పక్కన ఫీజు రియంబర్స్మెంట్, ఇంకొక పక్కన ప్రభుత్వ ఉద్యోగులకు పాపం 35 ఏళ్ళు కష్టపడి ఉద్యోగాలు చేసి వాళ్ళు దాచిపెట్టుకున్న పైసలు, వాళ్లకు రిటైర్మెంట్ బెనిఫిట్స్ ఇవాళ 12,000 కోట్ల రూపాయలు బకాయిలు పెట్టిపోయినారు. ఎవరైనా నమ్మకంగా ప్రభుత్వం దగ్గర పనిచేసి 35 సంవత్సరాల తర్వాత రిటైర్ అయిపోతే రిటైర్మెంట్ బెనిఫిట్స్ ఇవ్వాల్సిన పరిస్థితి ఈరోజు రాష్ట్ర ఆర్థిక వ్యవస్థ దెబ్బతిన్నది. ప్రభుత్వ ఉద్యోగస్తులకు ఒకప్పుడు ప్రభుత్వ ఉద్యోగస్తులకు మొదటి తారీఖు నాడు రిజర్వ్ బ్యాంకు నుంచి సరాసరి వాళ్ళ ఖాతాల్లోకి జీతాలు వెళ్ళేది. గత ప్రభుత్వంలో విడతల వారీగా ఇన్స్టాల్మెంట్లు జీతాలు ఇవ్వాల్సిన పరిస్థితి నుంచి మొదటి తారీఖు నాడు జీతాలు ఇచ్చే పరిస్థితికి మనం తీసుకొచ్చినాం. ఒక్కొక్కటిగా సరిదిద్దుతున్నాం, ఒక్కొక్క వ్యవస్థను ప్రక్షాళన చేస్తున్నాం. ఈరోజు ఉన్న కష్టాలకు ప్రభుత్వ ఉద్యోగులకు రిటైర్మెంట్ బెనిఫిట్స్ ఇవ్వాలంటే కష్టంగా ఉంది. విద్యార్థులకు కాలేజీలకు ఫీజు రియంబర్స్మెంట్ ఇవ్వాలంటే కష్టంగా ఉన్నది. షాదీ ముబారక్ కళ్యాణ లక్ష్మిని అమలు చేయాలంటే కష్టంగా ఉన్నది. ఆ కష్టాలను ఎదుర్కొంటూనే సరిదిద్దుకుంటూనే ఈనాడు ఈ రైతుల కోసం 9 రోజుల్లో దాదాపుగా 9,000 కోట్ల రూపాయలు ఇవ్వాలి. అగ్రికల్చర్ యూనివర్సిటీలో మీతో కలిసి ఈ రైతులకు వ్యవసాయం దండగ కాదు, వ్యవసాయం పండుగ చెయ్యాలి. వ్యవసాయం అంటే 10 మందికి సాయం చేసే వృత్తి. వాళ్ళు కష్టాలలో ఉండి వాళ్ళు కాలిపోతున్న 10 మంది కడుపు నింపాలని ఏ రైతాంగం కష్టపడుతుందో ఆ రైతాంగానికి రైతు భరోసా పథకం ద్వారా ఈనాడు ప్రారంభించి 9 రోజులు తిరిగే లోపల దాదాపుగా 9,000 కోట్ల రూపాయలు 1,49,00,000 ఎకరాలకు 70,11,984 మంది రైతులకు రైతు భరోసా పథకం కింద నగదు బదిలీ చేయడానికి ఈరోజు ఇక్కడికి వచ్చిన మిత్రులారా, ఇన్ని కష్టాలున్నా ఇన్ని నష్టాలు రాష్ట్ర ప్రభుత్వానికి ఉన్నా రైతాంగాన్ని ఆదుకోవాలి. రైతు బాగుంటే రాజ్యం బాగుంటుంది. ఇవాళ రైతు చేతుల నగదు ఉంటే అప్పులోల చేతుల బలి కాకుంటాడు. అప్పులకు మిత్తీలకు ఇవాళ వెళ్ళి రైతు బలి కాకూడదన్న ఏకైక లక్ష్యంతోనే ఈరోజు ఈ కార్యక్రమాన్ని తీసుకున్నాం. ఇప్పటి వరకు దాదాపుగా రైతు రుణమాఫీ కావచ్చు, లేకపోతే రైతు భరోసా కావచ్చు, అదేవిధంగా వ్యవసాయానికి ఉచిత విద్యుత్తు కావచ్చు, అదేవిధంగా రైతులు పండించిన పంట కొనుగోళ్లు, దాంతోపాటు బోనస్ కావచ్చు, అదేవిధంగా రైతు బీమా కావచ్చు. ఈ 18 నెలలల్లా కొనుగోలుతో సహా మొత్తం కలిపితే 1,01,728 కోట్ల రూపాయలు ఖర్చు పెట్టిన రాష్ట్రం తెలంగాణ రాష్ట్రం. ధైర్యంగా పైసకు లెక్క చెప్తారు రేపు అసెంబ్లీలో. 18 నెలల్లో రైతులు పండించిన పంటకు గిట్టుబాటు ధరతో పాటు బోనసు, రుణమాఫీ, రైతు బీమా, రైతు భరోసా కలిపి 1,00,000 కోట్ల రూపాయలు ఖర్చు పెట్టిన ప్రభుత్వం, ప్రజా ప్రభుత్వం, మన ప్రభుత్వం. ధైర్యంగా గ్రామాలకు వెళ్ళి చెప్పండి. ఏ గ్రామంలో అయినా సవాలు విసురుదాం. ఆ 10 సంవత్సరాలలో వాళ్ళు చేసిన రైతు రుణమాఫీ ఎంత, ఒక్క సంవత్సరంలో మనం చేసిన రైతు రుణమాఫీ ఎంత. గ్రామ సభలు పెడదాం, గ్రామాలలో చర్చ పెడదాం. ఆనాడు వాళ్ళు పండించిన పంట కొనుగోలు చేయడానికి ఐకేపీ కేంద్రాలు తెరవకపోతే ఈరోజు 8,000 పైచీలకు ఐకేపీ కేంద్రాలు తెరవడమే కాదు, 48 గంటలు తిరిగే లోపల ఉత్తమ్ కుమార్ రెడ్డి గారు ఏ రైతు పంట అమ్ముకున్నాడో అతని ఖాతాలో నగదు బదిలీ చేయడమే కాదు, 500 రూపాయల బోనస్ ఇచ్చి ఇవాళ రైతుల ఆత్మగౌరవం పెంచే విధంగా ఈరోజు రాష్ట్ర ప్రభుత్వం ప్రయత్నం చేస్తుంది. ఆనాడు ధరణి పేరు మీద దోపిడీ చేస్తే, ధరణి కొంతమంది దోపిడీదారులకు చుట్టమైతే భూభారతి చట్టాన్ని తెచ్చి పేదలకు అండగా నిలబడి ఈరోజు పొంగులేటి గారు గ్రామాన గ్రామ సభలు పెట్టి రైతుల సమస్యల్ని పరిష్కరించే ప్రయత్నం చేస్తున్నాం. ఎన్నో చిక్కుముళ్ళు, ఎన్నో సమస్యలు అడుగు ముందుకు వెయ్యాలంటే ఒక చీకటి పరిస్థితి. అక్కడి నుంచి వెలుగు వైపు రాష్ట్ర ప్రభుత్వాన్ని, రైతాంగాన్ని నడిపించే ప్రయత్నం చేస్తున్నాం. అరే పిల్లగాడు కొత్తగా వచ్చిండు, కొంతకాలం సమయం ఇద్దామన్నా కనీసం విజ్ఞత లేదు. 10 సంవత్సరాలు పరిపాలించిన వాళ్లకు మొదటి రోజు నుంచే ఎట్లయినా పడగొడదాం, ఎట్లయినా ఇబ్బంది పెడదాం. విద్యార్థులు చచ్చిపోతే సంతోషంతో నృత్యాలు చేస్తారు, రైతులు చచ్చిపోతే సంతోషంతో వాళ్ళు ఇవాళ చేస్తున్నారు. ఎక్కడైనా బస్సు కింద పడేవారని చచ్చిపోతే వాళ్ళకు ఆనందమే, ఎక్కడైనా ఆహార కలుషితమైపోయి విద్యార్థులు చచ్చిపోతే వాళ్ళకు ఆనందమే, ఎక్కడైనా రైతు ఆత్మహత్య చేసుకుంటే వాళ్ళకు ఆనందమే,
ఎందుకంటే వీళ్ళ చావుల పునాదుల మీద అధికారం అల్కగా ఎక్కొచ్చన్న ఆలోచన, దుర్మార్గమైన దురాలోచనతోటి ఈరోజు ప్రతిపక్ష పార్టీ పనిచేస్తున్నది. అరే కొంతకాలమైన సమయం ఇయ్యరా? సరిదిద్దుకోవడానికి అవకాశం ఉండదా? 5 ఏళ్ల కోసం ఎన్నికైన ఈ ప్రభుత్వం ప్రజల కోసమే పనిచేస్తుంది కదా. ప్రతినిత్యం మీ మధ్యలోనే ఉన్నాం కదా. ఎక్కడైనా ఫామ్ హౌస్లో పండుకున్నామా? ఎక్కడైనా దాచుకున్నామా? లేం కదా. మీ మధ్యలోనే ఉన్నా కదా. ఎవరు వచ్చినా కలుస్తున్నాం కదా. నేను కానీ మా మంత్రులు కానీ ఏ ఒక్క రోజైనా ఈ రైతాంగాన్ని కలవకుండా, మా ఎమ్మెల్యేలు గ్రామాలు తిరగకుండా ఎక్కడైనా ఉన్నారా ఈ 18 నెలల? గతంలో ఎప్పుడైనా ముఖ్యమంత్రి ఎన్నిసార్లు కనిపించిండో లెక్కలు తీయండి. ఎన్నిసార్లు సచివాలయానికి వచ్చిండో మీరు చూడండి. ఈనాటి పరిపాలన చూడండి. అంతెందుకు టెలిఫోన్ ట్యాపింగ్ గురించి మీకు తెలుసు కదా. భార్యాభర్తలు మాట్లాడుకుంటే కూడా ఫోన్ లేని పరిస్థితి ఆయనలో ఉండే. ఇవాళ మమ్మల్ని బహిరంగంగా వచ్చి ఏమన్నా దూషించినా ఫోన్లలో మాట్లాడుకున్న మీకు అందరికీ స్వేచ్ఛగా లేరా? ఫోన్లలో భయపడుతారు ఇప్పుడు మాట్లాడానికి. గతంలో ఎట్లుండే, ఇవాళ ఎట్లుంది? ఈ స్వేచ్ఛ 4 కోట్ల తెలంగాణ ప్రజలకు వచ్చిందా రాలేదా? తెలంగాణ ప్రజలు కోరుకున్నదే స్వేచ్ఛ కదా, సామాజిక న్యాయం కదా, సమాన అవకాశాలు కదా. ఈనాడు కులగణన కావచ్చు, లేకపోతే ఎస్సీ వర్గీకరణ కావచ్చు. ఇవాళ మంత్రివర్గంలో 4 దళితులు, ఒక స్పీకర్, 5 మంది ఉన్నారు. ఆ ఒక ఏకలింగం ఉండే, ఆ ఏకలింగం ఉండే ఆ ప్రభుత్వంలో. ఇవాళ ఈ వేదిక మీద 5 మంది ఉన్నారు. 4 మంత్రులు, ఒక స్పీకర్ దళిత సామాజిక వర్గం నుంచి ఇవాళ ఈ వేదిక మీద కూర్చున్నారంటే సామాజిక న్యాయం అనేది కాంగ్రెస్ పార్టీతోనే సాధ్యమవుతుంది. సమాన అవకాశాలు ఈ ప్రభుత్వంలోనే ఉంటాయి. 60,000 ఉద్యోగాలు ఇచ్చింది మన పార్టీ, మన ప్రభుత్వం సంవత్సరం తిరిగే లోపల. నేను ఛాలెంజ్ చేస్తున్న భారతదేశంలో స్వతంత్రం వచ్చినప్పటి నుంచి ఏ రాష్ట్ర ప్రభుత్వమైనా, ఉమ్మడి రాష్ట్రంలో కూడా, ఆనాడు ఆంధ్రప్రదేశ్లో కూడా ఒక్క సంవత్సరంలో 60,000 ఉద్యోగాలు ఇచ్చిన చరిత్ర లేదు. మన ప్రభుత్వం 60,000 ఉద్యోగాలు ఇవాళ ఇచ్చింది. శాఖల వారిగా నేను లెక్క చెప్తా. ఒకప్పుడు ఉద్యోగాల కోసం తెలంగాణ ఉద్యమమే వచ్చింది. ఒకప్పుడు నోటిఫికేషన్ల కోసం లక్షలాది మంది విద్యార్థులు రోడ్ల మీదకి వచ్చిండ్రు. కానీ మన ప్రభుత్వం వచ్చిన తర్వాత అన్నా నోటిఫికేషన్లు ఎక్కువైతే కొంచెం ఆలస్యం, అన్నీ చదువుకోవాలంటే కష్టమవుతుందా, అశోక్ నగర్లో ధర్నాలు చేసిర్రు. ఆనాటికి ఈనాటికి ఉన్న తేడాను మీరు గమనించండి. ఆ పిల్లల భవిష్యత్తు కోసమే ఈ ప్రభుత్వం ఉంది. మీరే ఈ దేశ, ఈ రాష్ట్ర భవిష్యత్తు మీకోసమే ఈ ప్రభుత్వం పనిచేస్తుంది. మీ భవిష్యత్తును తీర్చిదిద్దాలన్నదే మా ఆలోచన. మాకేముంటుంది, మేము అన్ని సాధించినాం. మాకు రావాల్సిన అవకాశాలన్నీ మాకు వచ్చినాయి. ఇంకా మేము కొత్తగా సాధించేది ఏం లేదు. మాకు ఆనందాన్ని ఇచ్చేదే మీ భవిష్యత్తు. మిమ్మల్ని తీర్చిదిద్దుతే మేము విజయం సాధించినట్టే. ఇవాళ మీ అందరి కోసం ఈ రైతుల పిల్లలే ఈరోజు వ్యవసాయ శాఖ యూనివర్సిటీలో చదువుకుంటున్నారు. ఇవాళ డాక్టర్లైనా, లాయర్లైనా, ఇంజనీర్లైనా, ఐఏఎస్ ఐపీఎస్లైనా ఈరోజు ఈ రైతుల పిల్లలే ఈరోజు డాక్టర్లు, లాయర్లుగా రాణిస్తారు. ఇవాళ ఐఏఎస్లలో మన వాళ్ళు ఉండాలి, సివిల్ సర్వీసెస్లో ఉండాలని ఢిల్లీకి వెళ్ళి చదువుకుంటున్న విద్యార్థులకు రాజీవ్ గాంధీ గారి పేరు మీద వాళ్ళకు ఆర్థికంగా సాయం అందించాలి. పేదోళ్ళ పిల్లలు ఢిల్లీలో వెళ్ళి చదువుకోవాలంటే కష్టంగా ఉందంటే సివిల్స్కు ప్రిపేర్ అయ్యే వాళ్ళకు 2 లక్షల రూపాయలు చదువుకున్న పిల్లలకు ఆర్థిక సాయాన్ని మన ప్రభుత్వం అందించింది. ఎందుకంటే పేదోళ్ళ పిల్లలు ఈ దేశంలో ఐఏఎస్లు, ఐపీఎస్లు, ఐఎఫ్ఎస్లు అయితే ఏ రాష్ట్రంలో అయినా ఉండని, ఏ కేంద్ర ప్రభుత్వంలో అయినా పనిచేయని, పుట్టిన ఊరికి ఏదన్నా చెయ్యాలనే లక్ష్యంతో పనిచేస్తారని ఆ పిల్లల్ని సివిల్ సర్వీసెస్ వైపు మనం ఈరోజు ప్రోత్సహిస్తున్నాం. అందుకే ఈరోజు ప్రతి శాఖను ప్రక్షాళన చేసుకుంటూ వస్తున్నాం. ప్రతి ప్రయత్నం చిన్న చిన్న తప్పులు ఎక్కడైనా దొర్లినా ఎంబడే సరిదిద్దుకొని వాటిని ముందుకు తీసుకెళ్తున్నాం. మిత్రులారా, ఇవాళ తెలంగాణ రాష్ట్ర ప్రజలకు ఇదొక సంతోషకరమైన శుభదినం. 8-9 రోజుల్లో 9,000 కోట్ల రూపాయలు రైతుల ఖాతాలో పడుతున్నాయంటే నిజంగా రైతులు ఎవరి దగ్గర చెయ్యి చాల్చాల్సిన పని లేదు. ఏ పెట్టుబడికైనా ఇంతకుముందే పెద్ద ఆయన వచ్చి చెప్పిపోయిండు, సార్ ఉత్త వడ్లే కాదు, కూరగాయలు పండిస్తే లాభం ఉంది, మొక్క పండిస్తే లాభం ఉంది, ఆలుగడ్డలు పండిస్తే లాభం ఉంది, నేను పెట్టుబడి పెట్టిన దానికంటే నాకు అధికంగా లాభం వచ్చింది, డ్రిప్ ఇవ్వాలని పెద్ద ఆయన వచ్చి చెప్పిపోయిండు. దాని నుంచి మనం నేర్చుకోవాల్సిన అవసరం ఉంది. ఒకప్పుడు డ్రిప్, స్ప్రింక్లర్స్, వ్యవసాయ పనిముట్లు ఆనాడు ఉచితంగా లేకపోతే 90% సబ్సిడీతో కాంగ్రెస్ ప్రభుత్వం ఇచ్చింది. ఇవాళ అవన్నీ మాయమైపోయినాయి. అందుకే మళ్ళీ వ్యవసాయ శాఖ మంత్రి గారికి నేను సూచన చేస్తున్నా, వ్యవసాయ పనిముట్లను రైతులకు అందించి మంచి పంటలు పండించడానికి అవసరమైన కమర్షియల్ క్రాప్స్ను ప్రోత్సహించాల్సిన అవసరం ఉంది.
ఎందుకంటే వ్యవసాయం లాభసాటిగా కావాలి. వ్యవసాయం వ్యవసాయ కుటుంబంలో నలుగురు ఉంటే ఒకరు కుటుంబాన్ని చూసుకోవాలి, ఒకరు వ్యవసాయం చూడాలి, ఒకరు ఉద్యోగం చేయాలి, ఇంకొకరు వ్యాపారం చేయాలి. అప్పుడే ఆ కుటుంబం ఆర్థికంగా నిలబడుతుంది, అప్పుడే రాష్ట్రం అభివృద్ధి పదం వైపు నడుస్తుంది. రాబోయే 10 సంవత్సరాలలో తెలంగాణ ఎకానమీని $1 ట్రిలియన్ ఎకానమీ చేయాలంటే వ్యవసాయం లాభసాటిగా మారాలి. రైతుల పెట్టుబడికి 2 లాభం వచ్చినప్పుడే తెలంగాణ రాష్ట్ర ఆర్థిక వ్యవస్థ అభివృద్ధి పదం వైపు నడుస్తుంది. మరి తెలంగాణ రాష్ట్ర ఆర్థిక వ్యవస్థ అభివృద్ధి పదం వైపు నడపాలంటే పరిశ్రమలు పెట్టే వాళ్ళకు సబ్సిడీలు ఇవ్వడమే కాదు, పరిశ్రమలు పెట్టే వాళ్ళకు భూములు ఇవ్వడమే కాదు, వ్యవసాయం చేసుకుంటున్న పేద రైతులకు కూడా సబ్సిడీలు ఇవ్వాల్సిన అవసరం ఉంది, ఇన్సెంటివ్లు ఇవ్వాల్సిన అవసరం ఉంది, టెక్నాలజీని బదిలీ చేయాల్సిన అవసరం ఉంది, సాంకేతిక నైపుణ్యాన్ని నేర్పాల్సిన అవసరం ఉంది. ఈరోజు టెక్నాలజీలో ఏఐ టెక్నాలజీ వచ్చింది. రైతుకు తెలీదు పాపం, 2 ఎకరాలలో ఒడ్లు పండిస్తే మొత్తానికి యూరియా చల్లుతాడు. కానీ ఎక్కడ సమస్య ఉందో అక్కడనే చల్లగలిగిన సాంకేతిక నైపుణ్యాన్ని తెస్తే ఎరువుల బాధ దప్పుతుంది, కలుషితమైన ఆహారం తగ్గుతుంది, భూమి సారవంతమైన నేలగా ఉంటుంది. ఇట్లాంటి సాంకేతిక నైపుణ్యాన్ని కూడా ఈరోజు వ్యవసాయ శాఖ నేర్చుకోవాల్సిన అవసరం ఉంది, రైతులకు నేర్పాల్సిన అవసరం ఉంది. అదేవిధంగా ఈరోజు వ్యవసాయ పంపు సెట్లు సంవత్సరానికి దాదాపుగా 17,000 కోట్ల రూపాయలు ఉచిత విద్యుత్తుకి ఈరోజు మనం ఖర్చు పెడుతున్నాం. ఇవాళ అదే సోలార్కి మనం మారిపోతే సోలార్తోని మీ వ్యవసాయం ఉచితమే కాదు, మీరు సోలార్ విద్యుత్తు ద్వారా నెలకు 2,000 3,000 మా ఆడబిడ్డలకు ఆదాయం వచ్చేటట్టు విద్యుత్తు శాఖకు సంబంధించి ఉప ముఖ్యమంత్రి గారు ప్రణాళికలు చేస్తే రైతులు సిద్ధంగా ఉన్నారు. దానికి అవసరమైన పెట్టుబడి మనం పెడదాం. కొన్ని వేల కోట్ల రూపాయలు ఒకసారి పెట్టుబడి పెట్టినా 25 సంవత్సరాలు ఈ రైతులకు లాభసాటిగా ఉంటుంది. వాళ్ళు వాడుకోగా మిగిలిన విద్యుత్తును మీకు అమ్ముతారు. ఈరోజు మా రైతులు అదాని అంబానీలతో పోటీ పడే విధంగా తీర్చిదిద్ది సోలార్ విద్యుత్ ఉత్పత్తిలో అదానీలతో పోటీ పడే విధంగా మా రైతుల్ని ఇంటికాడ కూర్చున్న వాళ్ళకే ఆదాయం వచ్చే విధంగా ప్రణాళికలు చేయాలి. ఈ వేదిక మీద నుంచి ఎనర్జీ డిపార్ట్మెంట్కు అదేవిధంగా సంబంధిత శాఖ మంత్రి గారికి నా సూచన, మీరు ప్రణాళికలు సిద్ధం చేయండి, రైతులను చైతన్యం చేద్దాం, రైతులకు అవగాహన కల్పిద్దాం. ముందు మంది ఆడబిడ్డలు చదువుకొని విజ్ఞతతో మాట్లాడిన నా పెద్ద ఆయన మాట్లాడుతుంటే ఆయన ఉపయోగించిన ఇంగ్లీష్ భాష కావచ్చు, పదాలు కావచ్చు, అవగాహన కావచ్చు, అనుభవం కావచ్చు, ఆ పిల్లలే కాదు వేదిక మీద ఉన్న మంత్రులు కూడా నేర్చుకోవాలి. విషయాన్ని ఏ విధంగా సూటిగా శుద్ధి లేకుండా ఎట్లా చెప్పొచ్చో, అవగాహన ఎట్లా కల్పించో ఆ పెద్ద మనిషిని మనం చూసి నేర్చుకోవచ్చు. అందుకే ఇవాళ అలాంటి వాళ్ళని నేను కలెక్టర్లకు ఆదేశాలు ఇస్తున్నా. వ్యవసాయం మీద అవగాహన ఉండి 10 మందికి నేర్పాలన్న పెద్ద మనుషులను గ్రామాలు తిప్పండి, రైతు వేదికలలో సమావేశాలు పెట్టండి, వాళ్ళ చేత అవగాహన కల్పించండి. అవసరమైతే వాళ్ళకి ఆహారూర్యం ఇవ్వండి, రోజుకో 1000 రూపాయలు ఇవ్వండి. వాళ్ళ అవగాహనతోని రైతు వేదికలలో పోయి అవగాహన కల్పించినందుకు అదొక గుర్తింపు, ఒక గౌరవం. 1000 రూపాయలతోనే ఒక రోజు వాళ్ళ జీవితంలో మార్పు వస్తుందని నేను చెప్పడం లేదు, కానీ ప్రభుత్వం ప్రోత్సహిస్తుంది, ప్రభుత్వం గుర్తిస్తుంది, ప్రభుత్వం మిగతా రైతులకు అవగాహన కల్పించడానికి ప్రయత్నం చేస్తుంది అని చెప్పడానికి ఇవన్నీ కూడా ఉపయోగపడతాయి. కాబట్టి కలెక్టర్లందరికీ కూడా ఈ వేదిక మీద నుంచి చీఫ్ సెక్రటరీ గారికి నేను ఇన్స్ట్రక్షన్స్ ఇస్తున్నా. కలెక్టర్లందరినీ కూడా మీరు కలెక్టర్స్ కాన్ఫరెన్స్ తీసుకొని సోలార్ పంపు సెట్ల వల్ల ఉన్న ప్రయోజనం ఈరోజు రైతులకు వరే కాకుండా ఇతర లాభసాటి పంటలు ఏ విధంగా పండించాలి, భూమి యొక్క సారాన్ని చూసి ఏ భూమిలో ఏ పండ్ల తోటలు వస్తాయో, ఏ భూమిలో ఏ కూరగాయలు పండుతాయో, ఏ భూమిలో ఏ పంట అధిక దిగుబడి వస్తుందో, అది మొక్కజొన్న వస్తుందా, లేకపోతే పత్తి వస్తుందా, మిర్చి వస్తుందా, లేకపోతే కందులు వస్తాయా. మా కొడంగల్ తాండూరు ప్రాంతంలో మేము కందులు పండిస్తాం. దేశానికే మా కందిపప్పు అంటే, తాండూరు కొడంగల్ కందిపప్పు అంటే దేశంలో గొప్ప పేరు. ఏ ఏరియాలో ఏ పంట వండుతుందో, అచ్చంపేట ప్రాంతంలోకి పోతే దోసకాయలు వండుతాయి. దోసకాయ కందిపప్పు ఎంత బ్రహ్మాండంగా ఉంటుందా, చికెన్ మటన్ కూడా వనికిరాదు దాని ముందర. ఇప్పుడు ఆ పిల్లలకు తెలియకుండానే పోయింది. కొత్త తరానికి ఇప్పుడు దోసకాయలు అంటారు, వెనక బుడంకాయలు అనేటోళ్ళు. అవునా? కందిపప్పులా వేసి చేస్తే మన అమ్మనో నాయనమ్మనో వండితే మటన్ చికెన్ కంటే టేస్టీగా ఉండేది. జొన్న రొట్టెతోని కందిపప్పు బుడంకాయలతో తింటే ఎంత మజా ఉండేది. ఇవాళ ఆ రుచులే పోయినాయి. అందుకే ఈరోజు పంట మార్పిడి జరగాలి.
ఆలోచనలో చైతన్యం రావాలి, ప్రజలకు ఉపయోగపడాలి. మనము పోయి ఎక్కడెక్కడనో పోయి ఏదో కొత్త రకాల వంటలు, కొత్త రకాల డైట్ అని తీసుకొస్తున్నారు కొత్త కొత్తవి. ఎందుకంటే మన పెద్దోళ్ళు మనకి ఇచ్చిపోయారు, జొన్న రొట్టె తినండి, మీ బట్టలు మీరు ఉతుక్కోండి, 6 ప్యాక్ ఉంటుందో లేదో మీకు తెలుస్తుంది. మీ బట్టలు మీరు ఉతుక్కొని జొన్న రొట్టె తింటే మీరు ఏ జిమ్ములకి వెళ్ళి కండలు పెంచాల్సిన పని లేదు, ఆటోమేటిక్గా మీరు 6 ప్యాక్ తయారవుతారు. అవేమి చేయకుంటుండి జిమ్ములలో పోయి స్టెరాయిడ్స్ వారి ఆరోగ్యాన్ని పాడు చేసుకుంటారు. అందుకే ఈరోజు మా రైతులను ఇన్ని లక్షలాది మందిని వేదిక మీద నుంచి, వ్యవసాయ యూనివర్సిటీ నుంచి లక్షలాది మంది రైతులను ఉద్దేశించి ప్రసంగించడమే కాదు, వాళ్ళకు వేలాది కోట్ల రూపాయలు బదిలీ చేయడం ఇదొక మర్చిపోని జ్ఞాపకం. మీ అందరికీ ఈ ప్రభుత్వం అండగా నిలబడుతుంది. రాబోయే రోజుల్లో భూమి అనేది మీకు ఇండ్ల పట్టా అనేది ఇందిరమ్మ ఇల్లు అనేది ఇందిరమ్మనే ఇచ్చింది. ఆనాడు దొరల దగ్గర, భూస్వాముల దగ్గర వేలాది ఎకరాలు ఉంటే అగ్రికల్చర్ సీలింగ్ యాక్ట్ తీసుకొచ్చి ఆ భూములన్నీ తీసుకొని పేదోళ్ళకు అసైన్మెంట్ పట్టాల పేరు మీద పంచిపెట్టారు. అటవీ ప్రాంతంలో ఉన్న ఆదివాసులకు, లంబాడ సోదరులకు పోడు భూముల పట్టాలు ఇచ్చి వాళ్ళని భూ యజమానులను చేసింది. ఇల్లు లేనోళ్లకు ఇంటి పట్టా ఇచ్చింది, ఇల్లు కట్టుకోలేని వాళ్ళకు ఇందిరమ్మ ఇల్లు కట్టించింది. డబుల్ బెడ్రూమ్ ఇల్లు అన్నాడు. ఎవరికన్నా ఇక్కడ ఉన్న పేద రైతుకు డబుల్ బెడ్రూమ్ ఇల్లు వచ్చినాదే. కానీ ఇవాళ లక్షలాది ఇందిరమ్మ ఇండ్లు ఇవ్వడానికి మనం ముందుకు వచ్చినాం. మీరు ఇండ్లు కట్టుకోండి, ఒక ఇంటి వాళ్ళు కాండి, ఉన్న ఊర్లో ఇల్లు, ఇంత వ్యవసాయ భూమి అనేది మన ఆత్మగౌరవం. అంతకుమించి రైతులు ఏం కోరుకుంటలేరు. వాళ్ళు కష్టపడ్డ పంటకు వాళ్ళు గిట్టుబాటు ధర అడుగుతారు. అవి కూడా ఇవ్వలేని పరిస్థితిలో ఈ ప్రభుత్వం లేదు. మిమ్మల్ని ఆదుకుంటుంది, మీకు అండగా నిలబడుతుంది. పంట మార్పిడి చేయండి. మీరు ఏం పండించినా పంట మనం కొనుగోలు చేయడానికి అవసరమైన కేంద్రాలను ఏర్పాటు చేస్తాం. నాకు మంచి టీం ఉన్నది, మంచి మంత్రులు ఉన్నారు, అనుభవం కలిగిన వాళ్ళు ఉన్నారు. నాకు మంత్రిగా అనుభవం లేకపోవచ్చు, కానీ అనుభవం కలిగిన మంత్రులు పెద్దలందరూ ఉన్నారు. వాళ్ళందరి సహకారంతో ఒక మంచి పరిపాలన అందించి తెలంగాణ రాష్ట్రం దేశానికి ఆదర్శంగా నిలబడే విధంగా, తెలంగాణ రాష్ట్రం ఈ దేశంలోనే మొదటి స్థానంగా ఉండే రాష్ట్రంగా తీర్చిదిద్దే బాధ్యత తీసుకుంటాం. ఎవరు ఎన్ని గోల పెట్టినా, ధర్నాలు చేసినా, రోడ్డు మీద బండి దొల్లినా, తొడుక్కున్న బట్టలు చించుకున్నా 10 ఏళ్ళు మన ప్రభుత్వమే ఉంటుంది. నేను ఈ మాట చెప్పదలుచుకున్నా. వాళ్ళని చూడండి, వాళ్ళ మాటలు చూడండి. అసూయ, అక్కసు, కడుపు నిండా విషం కనిపిస్తుంది, అహంభావం కనిపిస్తుంది, బల్పు కనిపిస్తుంది మాటలలో. చూడండి, టీవీ ముందర మాట్లాడేటప్పుడు ఒక్కసారి. ఎందుక 10 ఏళ్ళు వెళ్ళిండ్రు కదా, అన్ని అవకాశాలు ఇచ్చారు ప్రజలు. మిమ్మల్ని ఎవరు చేయొద్దన్నారు? రైతు భరోసా ఇవ్వద్దన్నారా? లేకపోతే రైతుకు పండించిన పంటకు గిట్టుబాటు ధర ఇవ్వద్దన్నారా? రైతు రుణమాఫీ చేయొద్దన్నారా? మీ కాలంలో సర్పంచుల బిల్లులు చెల్లించొద్దన్నారా? కాంట్రాక్టుల బిల్లులు చెల్లించొద్దన్నారా? రోడ్లు వేయొద్దన్నారా? చెట్లు పెంచొద్దన్నారా? ఎవరన్నారే? 10 ఏళ్ళు మొత్తం మీ ఇష్టారాజ్యంగా పరిపాలన చేసి రాష్ట్రాన్ని రావణ కాష్టంగా మార్చి, రాష్ట్రం మొత్తం విధ్వంసం చేసి బొందల గడ్డగా మార్చి, ఇంకా సిగ్గు లేకుండా రోడ్ల మీదకి వచ్చి మమ్మల్ని తిట్టే పని చేస్తున్నారు. మీరు ఎన్ని తిడితే ఆ తిట్లన్నీ ఆశీర్వాదం కింద మారుతాయి. అందుకే వాళ్ళని పట్టించుకోవడం మానేసిన నేను. ఎందుకంటే రోడ్డు మీద మనం పోతుంటే అరుస్తూనే ఉంటాయి కొన్ని. అరిసినప్పుడు అరిసిన దానికల్లా వెనక్కి తిరిగి రాయితో కొట్టం కదా. నేను పని చేస్తా, మీరు వాళ్ళ పని చూడండి అని తెలియజేస్తూ మీ అందరి దగ్గర సెలవు తీసుకుంటున్నాను. ఒక నిమిషం అందరూ. గౌరవనీయులు రాష్ట్ర ఆర్థిక కార్యదర్శి